హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఒక స్టోరీ చెప్తాను. ఒక ఫ్రెండ్షిప్లో మా అన్నలాగా ఉంటాడు. ఆయన ఫోన్ చేసి నా వీడియో చూసి చాలా బాధపడ్డాడంట. ఏమమ్మా ఏడుచుకొని ఒక వీడియో చేశామని, ఎవరు లేరు, నేను అనాథ అని. అవును, నేను అనాథ అని. అనాథ అని అంటే ఉన్నారు, శత్రువులు ఉన్నారు. శత్రువులు ఇంటికి పోయినప్పుడు ఎలా ఉంటుందో స్టోరీ చెప్తాను. అనాథ ఎట్లా అవుతావంటే, అనాథకు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ భగవంతుడు లాస్ట్కి నాకు ఎందుకు పుట్టించాడో ఏమో కానీ నేను ఇప్పుడు బాగున్నాను, కానీ గతమన్నీ గుర్తుకొస్తుంది. కష్టాలు, బాధలు, కన్నీళ్ళు అన్నీ గుర్తుకొస్తుంది నాకు. ఎవరికి తెలుసు నాకు 4 పిల్లలు అమ్మ అని. 2 చనిపోయారు, 2 ఉన్నారు. ఎవరికి తెలుసు నాకు 4 ఆపరేషన్ అయిందని. ఏడిచి నాకు 2 కళ్ళకి ఆపరేషన్ అయింది, ముక్కుకు ఆపరేషన్ అయింది, అపెండిక్స్ ఆపరేషన్ అయింది, పిల్లల ఆపరేషన్ అయింది, ఇంకా పాప సిజర్ అయింది, ఇంకా కడుపులో కూడా ఒక బాబు చనిపోయింది తెలుసా. సరే, ఇప్పుడు నేను బాలెంత గురించి చెప్తాను. నేను ఒకటి ఏమనుకోకండి, ఇట్లా చెప్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది, కానీ ఇంకా భరించడం నేర్చుకున్నాను. సరే, నాకైతే బాలెంత అని తెలియదు అసలు, ఇప్పుడు వరకు తెలియదు ఎలా ఉంటారో. నేను ఎలా ఉన్నాను అలాగనే ఉన్నాను. చేసుకొని తినడం, అన్ని పని చేసుకోవడం. ఒక్కరోజు నేను బాలెంత ఉన్నా కూడా కూర్చొని తినలే, ఆపరేషన్ అయినా కూడా కూర్చొని తినలే. నాకు ఎవరు లేరు కదా, నా బాధలు పంచుకోవడానికి కూడా ఎవరు లేరు. నా కుటుంబం, పరివారం, ఫ్యామిలీ, నాకు ఎవ్వరు లేరు తోడు. ఎందుకంటే నేను ఎప్పుడు అసలు ఏం చెప్పను, ఒక పాప గురించి చెప్తాను. నా పాప ఫస్ట్ పుట్టినప్పుడు, నా 2 పిల్లలు ఫస్ట్లో చనిపోయిండు, అది పక్కన పెట్టేసాం. కడుపులో బాబు పుట్టి చనిపోయిండు, పాప పుట్టి చనిపోయింది. అన్నీ భరించిన సీజన్, అన్నీ చాలా నరకం అనుభవించాను. నాకు 4 డెలివరీ అయినప్పుడు ఒక్కసారి స్నానం చేపిస్తారు కదా, ఒక్కసారైనా స్నానం చేపించిండ్రా వాళ్ళకు 1,00,000 రూపాయలు ఇస్తాను. నేను పేస్ట్ చెప్తున్నాను, 1,00,000 రూపాయలు ఇస్తాను. నాకు ఒక్కరోజు మంచిగా వేడివేడిగా అన్నం పెట్టిండ్రా వాళ్ళకు 50,000 చెప్తున్నాను. నిజంగా నాకు ఎవరు పెట్టలేరు. అందుకని బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను ఒక అనాథాను కదా, డబ్బులు ఇవ్వాలి. ఎవరింటికి పోయినా కూడా డబ్బులు ఇవ్వాలి. ఎవరింటికి ఒక చుట్టంలాగా పోతే, నీ మామ కట్టించిండా ఇల్లు మా ఇంటికి రానికి, నేను అనాథానే, నా మామ ఎందుకు వస్తాడు? నేను నా అమ్మ నాన్న అని ధైర్యంగా పోతే నా మామ ఇల్లు ఉండాలి అక్కడ. చుట్టంలాగా పోతే మా అమ్మ నాన్న దగ్గర ఇంటికి పోతే నా మామ కట్టించిన ఇల్లు ఇంటికి పోతాను నేను. ఎక్కడ న్యాయం ఇది అసలు? సరే, నా కోసం ఏం చేసిండ్రు మీరు? నేను పుట్టినప్పటి నుంచి కష్టం చేసి వచ్చాను. నా కోసం ఏం చేశారు? ఒక్కరోజు సుఖంగా తిండి పెట్టారా? నేను కన్నప్పుడు హాస్టల్ అంతా అక్కడనే ఉండే. సరే, అందరికీ పిల్లలు ఉంటారు, కానీ అన్నీ గతం గుర్తు చేస్తే నాకు చాలా బాధ అనిపిస్తుంది. నేను అనాథ లేకపోతే ఏముంటాను? నాకు ఒక సిజేరియన్ అయింది. పాప పుట్టినప్పుడు 5 బాటలు రక్తం ఎక్కింది. వారం తర్వాత హాస్పిటల్లో ఉన్న రోజంతా మాత్రమే నేను సుఖంగా ఉన్నాను. ఇంటికి పోయాను, ఊరికి. అప్పుడు ఎవరు చేసి పెట్టాలి నాకు? నేను చేసుకొని తినాలా, వేరేలు పెట్టాలా? సరే, పెట్టకపోయినా పర్వాలేదు,
స్నానం చేయడానికి కూడా బయట చేయాలి స్నానం. వారం తర్వాత ఏం రోగం తీసుకొని పోయాను నేను? డెలివరీలో కూడా అందరికేమో లోపల చెప్పించారు. ఇంత సంసారమైన 3 రోజులు బయట తీశారు. అందరికేమో లోపల చెప్పించారు. నేను ఎవ్వరు లేరు కదా. నేనేం చేశానంటే ఇప్పుడు నేను డెలివరీ అయినప్పుడు ఇంటికి పోయాను కదా. నా బాధలో లేక పుట్టింది పాప. 7 నెలలకి గింతే ఉండే. ఎంత 70,000 అయింది నా పాపకు రక్తం ఎక్కించడానికి. ఇంకా వారం రోజు ముందే జాయిన్ అయ్యాను. అందుకు 70,000 అయింది. నా దగ్గర అప్పుడు అమౌంట్ లేకుండే. చాలా భరించాను. ఎవరికి అడిగినా కూడా 1 రూపాయి ఇవ్వలేదు నాకు. ఒక్క ఎల్లిపాయ పులుసు తప్ప నా డెలివరీకి ఏ కూడ తినలేదు నేను. కంట్రోల్ బియ్యం తిన్నా తెలుసా. సన్న నీళ్ళు ఎప్పుడు పట్టుకోవాలి? 2-3 నెలలు పట్టుకుంటే 2 నెలలు ఉంటారు కదా. అది కూడా లేదు నాకు. నేను హాస్పిటల్ నుంచి బయటకు పోయినప్పుడే నా బట్టలు నేను ఉతుకున్నాను తెలుసా. నా బాధ చెప్పకపోతే ఏం చేయాలి? ఇప్పుడు నాకు అన్నీ చెప్తారు, మేము ఇది అది బోచుగాడని. నేను ఎందుకు వినాలి? ఎందుకు వినాలంటున్నాను. అప్పుడు ఇంటికి పోయినప్పుడు అప్పుడు గ్యాస్ అయిపోతుంది. గ్యాస్ ఉండదు అప్పుడు. నా కోసం గ్యాస్ ఉండదు. నేను ఇంటి వెనక నుంచి కట్టెలు ఎరుక్కొని వేడి నీళ్ళు వేసినప్పుడు ఇంట్లో పోయి స్నానం చేయాలంటే కూర్చొనికి రాదు నాకు అసలు. సిజర్ కదా, కూర్చొనికి ఎట్లా స్నానం చేసుకోవాలని ఒక్కసారి కూడా స్నానం చెప్పలేరు నాకు ఎవరు. నాకు బాధ్యత అసలు. అందరు ఉన్నారు, అందరంటే అమ్మ ఉన్నారు, అందరు ఉన్నారు. ఇంకా ఎవరికి చెప్పలేను. నాకు ఎవరు లేరని చెప్తున్నా కదా. నేను స్నానం చేసే టైంకు నాకు ఆకలి 12 వరకు నేను ఆకలితో చచ్చాను. అయినా కూడా నాకు తిండి పెట్టలేరు వాళ్ళు. అలాంటి ఇంటికి నేను గుర్తు చేయను ఇప్పుడు. చాలా ఘోరమైన వ్యక్తులు, రాక్షసులు, దయ్యాలు తెలుసా. నాకు ఎవరు లేరు. అప్పుడు నేను ఏరుకొని కుర్చీ మీద బయట ఒక చెట్టు ఉంటుంది, మోరిలాగా ఉంటుంది, అక్కడ కుర్చీ పెట్టుకొని మా ఆయన నీళ్ళు వేసి మా ఆయన అసలు నీళ్ళు అందిస్తుండే. అందరికీ పిలిచి చూడండి చూడండి భర్త స్నానం చెప్పేసి అందిస్తున్నాడు అన్నీ. సొంత మా అమ్మ చెప్పింది. ఎలా అసలు మనసు ఎట్లా ఒప్పుతుంది అసలు? ఒక ఆడది ఉండి, ఒక్క అమ్మ ఉండి, చూడండి మగ ఆయన ఆయమ్మకు బట్టలు ఇస్తున్నాడు, నీళ్ళు ఇస్తున్నాడు. చూడండి చూడండి ఆ బాలమ్మ పోషమ్మ అందరికీ పిలుస్తుంది. అప్పుడు నా భర్త సాయం సరే నువ్వు ఉన్నావు కదా, దేనికోసం ఉన్నావు నువ్వు? మగాయన స్నానం చేపియడానికి అందిస్తుంటే నాకు చేత లేనప్పుడు, నాకు సిజరీ, నాకు లేవనికి చేత అయితలేదు, నేను ఒక డెలివరీ అయినప్పుడు నువ్వెందుకున్నావే అందరికీ చెప్పడానికి? మేము భార్యాభర్తలు ఏమైనా చేసుకుంటాం. అప్పుడు మా బద్దలు రానికి నువ్వెవరు అసలు? ఒక్క 10 రూపాయలు పెట్టావా? ఎప్పుడైనా 1/2 కిలో చికెన్ తెచ్చావా? బాలెంతలో 1/2 కిలో చికెన్ తెచ్చావా నువ్వు? అలాంటి వ్యక్తులు నేను ఎందుకు భరించాలి మీ మాటలు? ఏమేమి పని నేర్పించావు నాకు? పెళ్ళి కాకముందు అస్సలు ఎంత హింసించావో భగవంతుడు అసలు నరకంలో చూపించినట్టుగా చూపించావు నాకు. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఎవరికి ఇచ్చావు నువ్వు? ఒక అనాథనానికి ఇచ్చావు నువ్వు. నేను ఏ సుఖంగా ఉండాలని నీకు చూడాలి? నేను డబ్బు ఇవ్వండి మంచి ఇది అది అందరికీ ఏదేదో చెప్తారు. కొంచెమైనా సిగ్గు వస్తుందా మీకు? మీ సిగ్గు చల్లకుండా ఎందుకు బతుకుతున్నారేమో కానీ నేను చెప్పిన మాట ఆన్సర్ ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా చాలా బయట పెడతాను నేను. నిజంగా యూట్యూబ్లో వేస్తున్నాను కానీ నా అమ్మని సాక్షిగా చెప్తున్నాను. నాకు ఎవ్వరు స్నానం చెప్పించిండు, నాకు ఎవ్వరు చూసిండు, ఎవ్వరు డబ్బు పెట్టిండ్రు, 1 రూపాయి పెట్టినా కూడా ముందుకు రావాలి.
ఎవ్వరున్నా నా నోట్లో చాలా గబ్బు మాటలు వస్తాయి చూడండి. నేను ఇంత నరకం నుంచి బయటకు వచ్చాను. నాకు ఎవరైనా పొరపాటున ఏం చెప్పకండి, నా శాపం తగులుతుంది. ఫస్ట్ చెప్తున్నా, నా శాపం మాత్రం ఖచ్చితంగా తగులుతుంది. భగవంతుడు ఇప్పుడు సాయంత్రం రాత్రి ఉంది కానీ 7 అవుతుంది. ఆ దేవుడు ఖచ్చితంగా నీ కర్మ ముట్ట చూపిస్తాడు మీకు. ఎక్కడ లేదు మీ సంతోషం. కానీ నాకు ఎంత బాధపడిండో మీరు ఖచ్చితంగా బాధపడతారు. ధన్యవాదాలు. ఖచ్చితంగా ఇలాంటి అమ్మ నాన్న రాక్షసులు ఉంటే దూరంగా ఉండండి. అందరికీ నమస్కారం.